ఓం శ్రీ ఆంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును. జి నాగసురేష్ శర్మ, శిల్పారామం, బ్యాక్ సైడ్, సిద్దిక్ నగర్, మాదాపూర్, హైదరాబాద్. రేవంత్ రెడ్డి నోట ఏనాడు జై తెలంగాణ నినాదం రాలేదని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలకు తమ పార్టీ నేతలను పిలిస్తే తాము నిరసన తెలియజేస్తున్నామన్నారు. 500కే మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని నిన్న ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి చెప్పారని, ఆ కార్యక్రమానికి ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తామని అనడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజల సొమ్మును ప్రైవేటు కార్యక్రమాలకు పెట్టడమేంటని ఆమె నిలదీశారు. నిన్న ఇంద్రవెల్లి సభలో నిర్వహించిన సభకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడానికి 100 రోజుల వరకు ఓపిక పడతామని చెప్పారు. ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లి ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడతామని తెలిపారు. రేవంత్ రెడ్డిని ప్రజల యూటర్న్ ముఖ్యమంత్రిగా పిలుస్తున్నారన్నారు. అలాగే 2 నెలల్లో ముఖ్యమంత్రి ప్రజలను ఒక్కరోజు మాత్రమే కలిశారని, మరి కేసీఆర్ను విమర్శించడం దేనికని ఆమె ప్రశ్నించారు. కుటుంబం అంటూ తమ పార్టీ మీద పడే కంటే కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కుటుంబాలకు టికెట్లు ఇచ్చారో చెప్పాలంటూ ప్రశ్నించారు. ప్రజా దర్బార్ అంటిరి పోకపోతిరి. నాకు కాన్వాయ్ ఎందుకు, నాకు పెద్ద కాన్వాయ్ వద్దు, నేను సింపుల్గా పోతా, 15 కార్లు కాదు 9 కార్లే కావాలి, నేను పోతే ట్రాఫిక్ ఆపకండి అని ప్రగల్భాలు వలికితిరి. ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ పోతుందంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆపుతా ఉన్నారు. కానీ దాన్ని కవర్ చేయడానికి మీ చుట్టూ ఉండే బాజా భజంత్రీలు, ప్రాపగండా టీమ్స్ ఏమంటున్నారు? అయ్యో అంబులెన్స్ వచ్చింది రాగానే మా ముఖ్యమంత్రి తవ్విచ్చింది అంటున్నారు. ఇయ్యాలే కదా, మినిమం కట్టసి కదా. చెప్పిన మాట తప్పి ఉల్టా ప్రాపగండా చేసుకోవడం. కేవలం ఈ ఒక్క విషయమే కాదు, కుటుంబ పాలన అంటారు. మరి వాళ్ళు అధికారికంగా మీ సోదరులు కొంతమంది జిల్లా రివ్యూలలో వేదిక మీద కూర్చోబడుతుంది. ఇంకా కొంతమంది సోదరులు వేరే వేరే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు కూడా పడుతుంది. ఇంకా కొంతమంది సోదరులు ఏమేం పనులు చేస్తున్నాయో ప్రజలందరికీ కూడా తెలుసు. సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అవన్నీ కూడా బయట పెట్టడం జరుగుతుంది. देखिए, मैं तो पर्सनल तौर पे बराबर प्रोटेस्ट करूंगी, क्योंकि प्रियंका मैडम आज तक जिंदगी में सरपंच भी नहीं बन पाए, उन्होंने कहीं से कंटेस्ट नहीं किया और फिलहाल इस वक्त तेलंगाना स्टेट में उनके पास कोई प्रोटोकॉल नहीं है. अगर गवर्नमेंट के तरफ से कोई प्रोग्राम ऑर्गेनाइज करके गवर्नमेंट के डायस पे उनको बुलाते हैं तो हम जरूर प्रोटेस्ट करेंगे, क्योंकि आज हर जिले में जो कांग्रेस के मंत्री जाते हैं, हमारे एमएलए को प्रोटोकॉल कहीं नहीं दे रहे, हमारे सरपंच को प्रोटोकॉल नहीं दे रहे, हमारे जेडपीटीसी को प्रोटोकॉल नहीं दे रहे. आप यहाँ लोकल बीआरएस पार्टी को हर जगह प्रोटोकॉल में इंसल्ट करते हो और ऐसे शख्सियत को बुलाना चाहते हो जिनके पास कोई प्रोटोकॉल नहीं है. हम जरूर प्रोटेस्ट करेंगे बीआरएस पार्टी की तरफ से. एज अ पर्सनल लेडीज का जो प्रोग्राम इनॉग्रेट कर रहे हैं, अच्छी बात है. सोनिया मैडम को बुलाओ भाई, वो एमपी है, एटलीस्ट इट मेक्स सेंस. राहुल जी को बुलाओ, वो एमपी है, इट मेक्स सेंस. वाई प्रियंका गांधी? इफ यू वांट टू प्रमोट योर ओन लीडर, you can do it in your party meeting, not on a government platform. We will certainly protest. కరెక్ట్ గా 60 రోజులలో కేవలం ఒకే ఒక్క రోజు రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని కలిసిండ్రు. ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ఆయన మళ్ళీ ఎప్పుడు కూడా మొహం చూసిందే లేదు. ఆ ప్రజాపాలన నిర్వీర్యం చేయడానికి, ప్రజా దర్బార్ నిర్వీర్యం చేయడానికి ఒక మంత్రిని ఒక రోజు కూర్చోబెట్టిండ్రు. ఆ తర్వాత నుంచి ఓన్లీ అధికారులను కూర్చోబెడుతున్నారు. ఆ తర్వాత ఏం చేసిండ్రు? రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చేందుకు హైదరాబాదు జిల్లాలలోనే ప్రజాపాలన పెడతామని చెప్పారు. మేము చెప్పింది అదే కదా, ప్రజల వద్దకే పాలన పోవాలనే చిన్న జిల్లాలు చేస్తుంది, మండలాలు ఏర్పాటు చేస్తుంది, కొత్త కొత్త జీపీలను క్రియేట్ చేస్తుంది, తండాలను గ్రామ పంచాయతీలు చేస్తుంది. పాలన వికేంద్రీకరణ జరగాలని మేము కోరుకుంటే పాలన సెంట్రలైజేషన్ జరగాలని మీరు కోరుకున్న ఒకే ఒక్క రోజులో మీకు అనుభవం అర్థమైంది. కేసీఆర్ గారికి ఉన్న అపారమైన రాజకీయ అనుభవంతో ఆయన తీసుకున్న నిర్ణయాలను ఆనాడు విమర్శించిన మీరు ఇవాళ వారి బాటలోకి రావడం చాలా సంతోషం. ప్రజల వద్దకే పాలన పోవాలి, పాలకుల వద్దకు ప్రజలు రాకూడదనే అంశాన్ని నిరూపించి కేసీఆర్ గారు తొవ్వ కరెక్ట్ అని తెలంగాణ ప్రజలకు